వెల్కమ్ టు పీపుల్స్ మీడియా. నేను మీ విజయ్ రాయల్. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన గూడూరు నియోజకవర్గంలో మొట్టమొదటి ఆటో ఫీల్డ్ డ్రైవింగ్ ఫీల్డ్లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఆమె ఎంతో ధైర్యంతో తన కుటుంబం కోసం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఈ డ్రైవింగ్ ఫీల్డ్లో వెళ్తున్నారు. వారిని మనం ఇవాళ నమస్కారం. మా పీపుల్స్ మీడియా తరపున మీకు ప్రత్యేకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. మీరు ఈ ఆటో ఫీల్డ్లో ఎప్పటి నుంచి ఉన్నారు? దీంట్లో ఏమైనా ఆటుపోట్లు ఎదుర్కొంటున్నారా? మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా దీంట్లో? మా పీపుల్స్ మీడియాతో మీరు పంచుకుంటారా? నమస్తే అండి. ఆటుపోట్లు అంటే ఏం లేవండి, సొంతంగా కష్టపడి చేసుకుంటా ఉంటాము కష్టానికి, అంతే తప్ప ఆటుపోట్లు అనేది ఏం లేదు. కాకపోతే ఇంకా లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు ఇప్పుడు మా గూడూరు ఆటో బ్రదర్స్ అంతా కూడా మాకు బాగా సహకరిస్తున్నారు. నాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంట్లో కూర్చొని ఆ పని ఈ పని చేపలాక వాళ్ళకి నేర్చుకున్న పని పోయేదాన్ని. మనదంటూ మనకు సొంతగా ఉండాలి అని చెప్పి మా బ్రదర్ నేర్పిస్తే నేర్చుకొని నేను దీని మీద నా కాళ్ళ మీద నేను నిలబడేటట్టు నేర్చుకున్నాను. దీంట్లో ఏం ఆటుపోట్లు అయితే ఏమీ లేదు, మొత్తం సాఫీగా హ్యాపీగానే ఉంది. ఇప్పుడు ఈ డ్రైవింగ్ మీరు చేస్తున్నారు కదా, మీరు ఇప్పుడు ఒక లేడీగా మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఏమైనా ఇబ్బందులు సమస్యలు ఏమైనా కస్టమర్స్ ద్వారా కానీ నైట్లలో కానీ ఏమైనా మీరు ప్రయాణిస్తున్నప్పుడు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? లేదండి, అట్లా ఏమి ఇబ్బందులు అయితే ఏమి లేవు. ఎందుకంటే మనకి అడుగడుగు ఆటోలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఆటో బ్రదర్ కూడా మనకి నేను ఏదైనా ఇప్పుడు లాంగ్ వెళ్తుంటే కూడా వాళ్ళు మన వెనక రావడము, జాగ్రత్తలు చెప్పడము, ఏదైనా వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే మాత్రం మనకి ప్రతి ఒక్క ఆటో వాళ్ళు కూడా లేదండి ఈ ట్రిప్ వద్దు అది వద్దు అని చెప్పి బాగా హెల్ప్ చేస్తున్నారు. నాకైతే అది చాలా బాగా నచ్చింది. మహిళ కదా మనం ఎలా అనేది అది ఏ ఆటో బ్రదర్లో కూడా లేదు. వాళ్ళంతా కూడా మనకేంటంటే లేదురా అది బాగలేదు, అది వెళ్ళొద్దు, వేరేది ఏదైనా చూసుకో అని నీట్గా సలహా చెప్తాను. వాళ్ళు వద్దు వీళ్ళొద్దు అని చెప్పి ఏదన్నా మంచిగా లేడీస్కి ఏదైనా లాంగ్ వస్తే కూడా నెల్లూరుకు ఇటు కాళాస్త్రి ఏదో వచ్చినా కానీ వాడు మరి ఫోన్ చేసి మరి నాకు చెప్తున్నారు, ఇట్లా లేడీస్ ఉన్నారు వెళ్ళగలరా మీరు అని. వెళ్తానన్నా అంటే హ్యాపీగా వాళ్ళే పంపిస్తున్నారు. ఆటుపోట్లు అయితే ఏం లేవు. కాకపోతే ఇంక మన ఓపికను బట్టి కష్టపడితే ఫలితం తప్పకుండా ఉంటుంది. చాలా అంటే చాలా సంతోషంగా ఉందమ్మా మిమ్మల్ని చూస్తుంటే. ఈవిని ఆదర్శంగా తీసుకొని మహిళలు కూడా ఎటువంటి ఇబ్బందులకు లోనవ్వకుండా ప్రతి ఒక్కరూ కష్టంతో వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళు ప్రయాణించాలని చెప్పి మన పీపుల్స్ మీడియా తరఫున మా అక్కకి మరోసారి అంతర్జాతీయ ఉమెన్స్ మా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అక్కకి చిన్న మహిళా దినోత్సవం సందర్భంగా చిన్న కానుక అక్క, దాన్ని మీకు మా పీపుల్స్ మీడియా తరఫున మీకు చిన్న కానుక అక్క. ఏమైనా మీరు పీపుల్స్ మీడియాకి ఏమైనా చెప్తానండి? ఖచ్చితంగా పీపుల్స్ మీడియా వాళ్ళందరి తరఫున ప్రతి మహిళకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ మాలాగే చూసి కష్టపడి ప్రతి రంగంలోనూ మహిళ ముందుకు రావాలని నా ఒక కోరిక. పీపుల్ టీవీ వాళ్ళు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి చాలా థ్యాంక్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.